డి24 న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి తోట నరసింహం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి కార్యకర్తలతో భారీ ర్యాలీతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం నరసింహం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నేను నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్ల తప్పకుండా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను జగ్గంపేట నియోజకవర్గాన్ని మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశారని మళ్లీ తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మల్శెట్టి సునీల్, నరసింహం సతీమణి తోట వాణి, తనయుడు రాంజీ, కోడెల శ్రీనిధి, వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను కాసేపటి క్రితం నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. నామినేషన్ వేయడం జరిగింది. మరి యొక్క నామినేషన్లు అంటే ఈరోజు మీరు చూశారు, ఉదయం నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మరి వేలాదిగా తరలి వచ్చి మా స్వగ్రామం వీరవరం నుంచి ఈరోజు జగ్గంపేట వరకు కూడా భారీ స్థాయిలో మరి ర్యాలీ కానీ, బైక్స్ ర్యాలీ కానీ, కారు ర్యాలీ కానీ మరి చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క నామినేషన్ని చాలా విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ చల్మల్శెట్టి సునీల్ గారు కూడా పాల్గొంచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు నాంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్ చూస్తూ ఉంటే మరి నేను 2004లో అప్పట్లో మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అప్పుడు నామినేషన్ వేసినటువంటి రోజులు మరి నాకు కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినటువంటి పరిస్థితి. మరి 2004లో ఆ రకంగా ఇస్తే ఈరోజు 2024లో కూడా దాని తగ్గగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ యొక్క నామినేషన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు నామినేషన్ నేను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ మరి రేపు గెలుపుకి నాందిగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలను కూడా విస్తరించి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమం పట్ల ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో మరి నాకు కూడా స్వతహాగా ఈ నియోజకవర్గంతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మరి ముఖ్యంగా మా కార్యకర్తలైనటువంటి అందరితో కూడా, నాయకులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండడం మూలంగా మరి ప్రజలతో పాటుగా నా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క గెలుపు కోసం ఎప్పటి నుంచి కూడా కృషి చేయడం కూడా చేస్తాం. గత 2 నెలలుగా కూడా మేము అవసరంతంగా పోరాటం చేస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా గట్టిగా గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ డోర్ టు డోర్లో మరి నా సతీమణి వాణి కానీ, అలాగే నా కుమారు రామ్జీ కానీ, మా కోడలు శ్రీనిధి కానీ ఈరోజు ఇప్పటికే దాదాపుగా 50-60 గ్రామాలు పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, వారు వార్తలు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పట్ల, అలాగే మరి నా పట్ల ఉన్నటువంటి అభిమానంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి మాకు ఓటేయడానికి తయారుగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు ఎక్కడ చూసినా సరే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి రాబోయే ఇంకొక 10-15 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పూర్తవుతుంది. ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఓట్లేనికి. అలాగే నేను కూడా మరి ప్రతి గ్రామం కూడా మరి తిరుగుతూ ఉన్నాం. మరి రేపేళ్ళ 2 రోజుల్లో మరి నేను కూడా మరి ఆ గ్రామాల్లో మరి చైతన్య రథం మీద పర్యటించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈ రకంగా మరి ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మరి మన క్యాంపెయినింగ్ సంబంధించిన ప్రసారం